హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడు 99 వెరైటీ దోశ వాళ్ళు వేసే జీనీ దోశ సీక్రెట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ జీనీ దోశని మీరు ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా బండి మీద కన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు దోశ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సీక్రెట్ స్ట్రీట్ స్టైల్ జీనీ దోశని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జీనీ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన దోశల పిండి ఉంటుందన్నమాట. ఆ దోశల పిండి రెసిపీని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో పైన ఐ కార్డ్స్లోను అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దోశల పిండి ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. ఈ దోశ పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఐరన్ ప్యాన్ యూస్ చేశారంటే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ ఐరన్ ప్యాన్ లింక్ కావాలన్నా కానీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గర ఒకవేళ ఐరన్ ప్యాన్ లేకపోతే నార్మల్ ప్యాన్ మీద అయినా సరే ట్రై చేయండి. దోశ పెనం అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు కొద్దిగా నూనెను వేసుకొని దీన్ని ఉల్లిపాయతో ఈ విధంగా ఒకసారి అంతా కూడా రబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి దోశ అనేది పెనానికి అతుక్కుపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా దీన్ని తుడిచేయండి. ఇలా చేస్తే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా అంతా ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. సో దోశ మనకి చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఆరిపోయేంత వరకు కాల్చుకోండి. దోశ పైన తడంతా కూడా చక్కగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా బటర్ని తీసుకొని ఈ బటర్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ అంతా కూడా ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి. ఈ దోశలు బటర్తోనే ప్రిపేర్ చేస్తారనమాట. అప్పుడే మీకు దోశ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నూనె అనేది అస్సలు వాడరు, ఇలా బటర్ని వేసి ఈ దోశలను ప్రిపేర్ చేస్తారు. ఇలా బటర్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ మీకు ఎంత వీలైతే అంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన క్యాబేజీ కొద్దిగా, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ చట్నీని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ను వేసుకోండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ మీకు ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ టమోటా కచప్, అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు పావు బజ్జీ మసాలాని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసుకొని దీన్ని ఈ విధంగా అట్లకాడతో కానీ లేదంటే పొటాటో మ్యాషర్ ఉంటే పొటాటో మ్యాషర్తో కానీ ఇవన్నీ కూడా దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా పొటాటో మ్యాషర్ లేకపోతే నార్మల్గా స్పూన్తో అయినా కానీ మీరు ఇవంతా కూడా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఒకవేళ మీరు మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేశారంటే దోశ అనేది మాడిపోతుంది అనమాట. కాబట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా దోశ అంతా కూడా చక్కగా అప్లై చేసుకోవాలి. ఇలా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా ఈవెన్గా ఒకే విధంగా కాలేలాగా కాల్చుకోవాలి. దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఈ విధంగా కొద్దిగా పన్నీర్ని గ్రేట్ చేసుకోండి. నెక్స్ట్ చీజ్ క్యూబ్ని కూడా ఈ విధంగా మీకు ఎంత కావాలంటే అంత చీజ్ని కూడా గ్రేట్ చేసుకోండి. ఇలా చీజ్ని కూడా గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ దోశని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దోశని ఇలా రోల్ లాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసి మనకి స్ట్రీట్ స్టైల్లో ప్లేట్లో పెట్టిస్తారనమాట. ఇలా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూస్తే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా చాలా బాగుంటుంది దోశ. ఇదే విధంగా మిగిలిన దోశ ముక్కలను కూడా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. సో ఇలా దోశ అంతా కూడా చక్కగా రోల్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
సో ఇలా దోశ వేసుకొని చట్నీని వేసుకున్న తర్వాత ఈ దోశని బండి మీద అయితే ఇంకొంచెం గార్నిష్ చేస్తారు. దానికోసం దీనిపైన ఇంకొద్దిగా పన్నీర్ని గ్రేట్ చేసుకోండి. అలాగే ఒక చీజ్ క్యూబ్ను కూడా ఈ విధంగా గ్రేట్ చేసుకొని దీనిపైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు కొద్దిగా వేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశ చూడండి, తినాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా దోశని ప్రిపేర్ చేసుకొని చట్నీలో ముంచుకొని కొరుక్కొని తింటూ ఉంటే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మాటల్లో చెప్పలేము. ఇది ఒక్క దోశ తిన్నా చాలు, తృప్తిగా కడుపు నిండా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ స్ట్రీట్ స్టైల్లో చేసే జీనీ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.